2025 ఏడాదిలో భారతీయ జనతా పార్టీ ఒక అపూర్వ విజయాన్ని సాధించింది. 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ జయ కేతనం ఎగరవేసింది. దీంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడం మరో విశేషం. ఢిల్లీ శాసనసభకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాభవం పాలైంది. అలా ఇలా కాదు, ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ తనకు దుర్భేద్యమైన కోటలాంటి న్యూఢిల్లీ సెగ్మెంట్లో ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ ఒక్కరే కాదు, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీ హెమాహేమీలు ఓడిపోయారు. ఒక్క అతిశీ మాత్రమే ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు. అరవింద్ కేజ్రీవాల్ మితిమీరిన ఆత్మవిశ్వాసం మీద బీజేపీ దెబ్బకొట్టింది. కాగా ఢిల్లీ ఎన్నికల్లో రెండు అంశాలు కీలకంగా మారాయి. ఒకటి, కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో కేజ్రీవాల్ సంపాదించుకున్న నిజాయితీ. ఇక రెండోది ఢిల్లీ మద్యం కుంభకోణం. అయితే ఢిల్లీ ఓటర్లు అనూహ్యంగా మద్యం కుంభకోణాన్ని నమ్మారు. అంతేకాదు లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్కు సంబంధాలున్నాయని గట్టిగా విశ్వసించారు. సహజంగా తన ఇమేజ్ పడిపోతుందన్న ప్రతిసారి ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుని ఏదో ఒక వ్యూహంతో కేజ్రీవాల్ జనం దగ్గరకు వెళ్తుంటారు. ఈసారి కూడా కేజ్రీవాల్ అదే చేశారు. మద్యం కుంభకోణం కేసుతో అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా తెలివిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న సంచలన నిర్ణయం కేజ్రీవాల్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే మద్యం పాలసీ కుంభకోణం వెలుగులోకి వచ్చి కొన్ని సంవత్సరాలైంది. లిక్కర్ స్కామ్ బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. అయితే బీజేపీ డిమాండ్ను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. అయితే 2024లో ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన 2 రోజులకే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆప్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగటం, ఈ సమావేశంలో తన వారసురాలిగా సీనియర్ మంత్రి అతిశీ పేరును ఆయన ప్రతిపాదించడం, ఆమె ఎన్నిక కావటం చకచకా జరిగిపోయాయి. అయితే కేజ్రీవాల్ ఎత్తుగడ ఫలితాన్నివ్వలేదు. కాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే థర్డ్ టర్మ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా దెబ్బలు తగిలాయి. అంతేకాదు ఓటర్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి, నిజాయితీపరుడుగా ప్రజాక్షేత్రంలో తనను నిరూపించుకోవడానికి రాజీనామాను ఒక అవకాశంగా కేజ్రీవాల్ తీసుకున్నారన్న అభిప్రాయం జనంలో నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ మోడల్ సాధించిన విజయాలను ప్రజలు పక్కన పెట్టారు. అంతేకాదు 10 ఏళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పాలనతో ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ నేపథ్యంలో వారు మార్పు కోరుకున్నారు. బీజేపీ విజయంలో ఇదొక ప్రధాన కారణంగా భావించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ తరచూ ప్రస్తావించే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఢిల్లీ ఓటర్లను బాగా ఆకట్టుకుందనే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగిన ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఉనికి కోల్పోయింది. కనీసం బోనీ కూడా కొట్టలేకపోయింది. ఒకప్పుడు ఢిల్లీ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. షీలా దీక్షిత్, హెచ్కేఎల్ భగత్ వంటి హెమాహెమీలు ఢిల్లీ కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండేవారు. అప్పట్లో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక దుర్భేద్యమైన కోటలా ఉండేది. 1998 నుంచి వరుసగా 3 సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీకి 3 సార్లు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ తెరమీదకు వచ్చిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హవా తగ్గటం మొదలైంది. అంతేకాదు కాలక్రమంలో కాంగ్రెస్ కోట బేట్లు వారటం మొదలైంది.
ఢిల్లీలో ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వరుసగా జరిగాయి. మొత్తం మీద దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో కమలం పార్టీ పాగా వేసింది.